ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపరిచింది. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు సిట్ అధికారులు. ఇక అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సో ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపరిచింది. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు సిట్ అధికారులు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుట మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైల్ను ఏసీబీ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి దాన్ని పరిశీలన చేస్తున్నారు. కస్టడీ పిటిషన్ కూడా ఈ సందర్భంగా కోరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ బారికేట్లు పెట్టడం అయితేనేమి, పోలీసులు ఇతరులను ఎవరిని లోపలికి రానికోకుండా చేయడం అయితేనేమి, ఈ నేపథ్యంలో కొంతమంది అడ్వకేట్లు జడ్జిని కలవడం జరిగింది. లోపలికి మీడియాను కానీ లేకుంటే కనుక ఎవరిని లోపలికి రాయడం లేదు. అంతేకాకుండా ఈ దారంతా మూసివేసి ఎవరిని ఈ పక్కకు రానియడం లేదు. తర్వాత అడ్వకేట్లకు కూడా ఇబ్బందులు పెట్టడం జరుగుతోందని చెప్పేసి జడ్జి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోంది. దీని మీద జడ్జి నిర్ణయం తీసుకోవాల్సింది. తర్వాత జడ్జి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేయనున్నారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. నిన్ననే దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. రాత్రి ఛార్జ్ షీట్ను సమర్పించిన తర్వాత దానిని కొంతమేరకు అయితే జడ్జి పరిశీలించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి ఈ కేసుకు పూర్తి స్థాయిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయనను పూర్తిగా మనం విచారించాలి. ఆయన ఈ విచారణలో సరిగా సహకరించలేదు కాబట్టి ఆయన పూర్తిగా విచారించాలంటే కనుక కస్టడీకి ఇవ్వాలా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు అడ్వకేట్లు కోర్టును కోరనున్నారు. అయితే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారనేది మటుకు వేచి చూడాల్సింది. అయితే ఆయనను జైలుకు పంపించడం అయితే కనుక ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ న్యాయ కోవిధులు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఆయనకు రిమాండ్ విధించిన తర్వాత కస్టడీకి మళ్ళీ పిటిషన్ వేయాల్సి ఉంటుందా? అంటే మిథున్ రెడ్డి ఇప్పుడు సిట్ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు కాబట్టి సిట్ తన వర్షన్ వినిపిస్తోంది. బట్ ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన వాదనలు వినిపించడానికి అడ్వకేట్లు ఏమన్నా ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండొచ్చా, లేదా న్యాయమూర్తి తీర్పు వెలువరించిన అనంతరం అప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయా? మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత ఇరు వర్గాల వాదనలను కూడాను జడ్జి వింటారు. ఈయనను తీసుకురావడం అయితేనేమి, అరెస్టు చూపడం వెనకైతేనేమి, దీనికి సంబంధించి ఇదంతా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేకున్నా ఈ కేసు అనేది దీంట్లో ఎటువంటి అవినీతి జరగకపోయినా కూడా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా రాజకీయ కక్షలో భాగంగా కీలక నేతగా ఉన్నటువంటి తర్వాత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టు దృష్టికి వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వాదనలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం అయితేనేమి, లేకుంటే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రము లేదు కాబట్టి ఈయనకు బెయిల్ ఇవ్వాలి అని, లేకుంటే కనుక ఈయనను ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా చేయాలని చెప్పేసి కోరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి బెయిల్ ఖచ్చితంగా అడగనున్నారు. అయితే ఈయనకు ఈ కేసులో ఎంత మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మటుకు ఈ ప్రభుత్వం తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి విచారణకు వచ్చినా కూడాను ఆయనను కోర్టుకు హాజరుపరచలేదు, అరెస్ట్ చేయలేదు. ఆయన సుప్రీంకోర్టు వరకు కూడాను దీనికి సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ కోసం అని చెప్పేసి జైలుకు వెళ్ళకోకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అరెస్టు కాకుండా కూడాను ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అయితే అన్ని దారులు మూసుకుపోయిన తరువాతనే మిథున్ రెడ్డి తాను స్వచ్ఛందంగా వచ్చి సిట్టు ముందు హాజరు కావడం జరిగింది. నిన్న హాజరైన తర్వాత నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చూపడం జరిగింది. ఈరోజు ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇప్పుడు కోర్టుకు తీసుకురావడం జరిగింది. కోర్టులో దీనికి సంబంధించిన విచారణలు కూడాను సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలన్నీ పూర్తయిన తర్వాత జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు. జడ్జి నిర్ణయం తర్వాత అంటే ఆయనను
కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుందా లేకుంటే రిమాండ్కి పంపే అవకాశం ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే మొదటైతే కనుక రిమాండ్కి పంపే అవకాశం ఏంది అని చెప్పేసి కొంతమంది అడ్వకేట్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వీరు అడిగే అవకాశం ఉంది. రైట్ విజయచంద్రన్.